గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెల్బోర్న్ మెరుపులు. నిన్న ఇండియా ఇండిపెండెన్స్ డే అయింది. 15th ఆగస్ట్ 80th ఇండిపెండెన్స్ డే. సో నేను నా ఫ్రెండ్ అలా క్యాజువల్గా మాట్లాడుతూ రిఫ్లెక్ట్ చేసుకున్నాం. ఏంటి లైఫ్, ఎలా ఉంది నీది, అది ఇది అని. సో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ కనిపించాయి, అవి మీతో షేర్ చేసుకుంటా. మీరు ఇందులో దేంతో అయినా రెజనేట్ అయితే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, లేకపోయినా కమెంట్ బాక్స్లోనే చెప్పండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెనకాల 2 ఫ్లాగ్స్ పెట్టుకున్నా. ఎందుకంటే ఇండియా ఫ్లాగ్ ఎప్పటినుంచో ఉండేది. ఆస్ట్రేలియా ఫ్లాగ్ మొన్న సిటిజన్‌షిప్ సెరమనీలో ఇచ్చారు. సో, ఇండియన్ ఆస్ట్రేలియన్‌ని నేను అని చెప్పుకోవడానికి, నాకు గుర్తు చేసుకోవడానికి అలా పెట్టుకున్నా. 2 నాకిష్టమే. ఇంకా ఒక పిసరు ఇండియా మీదే ప్రేమ ఎక్కువుంటది. బికాజ్ అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాలోయింగ్ ఆఫ్ రూల్స్. అది సూపర్ మార్కెట్‌లో అవ్వని, రోడ్డు మీద అవ్వని, ఏదైనా పబ్లిక్ ప్లేస్‌లో అవ్వని, పార్క్‌లో అవ్వని 90% మంది ఫాలో అవుతారు, నా అబ్జర్వేషన్ ప్రకారం. అంటే వెరీ రేర్‌లీ ఐ సీ సమ్‌వన్ హూ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. దానివల్ల ఏమవుతుందంటే ఒక, ఒక బ్యూటిఫుల్ స్పేస్ క్రియేట్ అవుతదన్నమాట ఇంటి బయట గూడా మనకి. ఆ పాయింట్ నాకు చాలా ఇష్టం ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'సురేష్' అని ఒక వ్యక్తి ఉన్నాడు. సురేష్ ఇండియాలో కూడా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నీట్‌గా నడుపుతాడు. ఊరికే హార్న్ కొట్టడు. యూ టర్న్ జాగ్రత్తగా తీసుకుంటాడు. రాంగ్ రూట్‌లో ఎళ్ళడు. రోడ్డు మీద టిఫిన్ సెంటర్ దగ్గర తినాలనిపిస్తే బండి అడ్డంగా ఆపేసి తినడు. సో, సురేష్ ఇండియాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా మంచిగానే ఉంటాడు. సురేష్‌ని ఆఫ్ఘనిస్తాన్‌లోకి తీసుకెళ్ళి పెట్టినా, వాడు ఆఫ్ఘనిస్తాన్ రూల్స్ ఫాలో అవుతాడంట. బట్ సురేష్ ప్రాబ్లమ్ ఏంటంటే, వాడు టిఫిన్ సెంటర్‌లో నీట్‌గా లైన్‌లో నుంచున్నప్పుడు, సురేష్ తర్వాతొచ్చిన వాళ్ళు అందరికి వాడికన్నా ముందు టిఫినొచ్చేస్తది. వాడింకా పిచ్చోడిలా లైన్‌లోనే నుంచొనుంటాడు. వాడు ముందుకెళ్ళి అడుగుదామన్నా వాడినెవరో తోసేయడమో, ఇలా ఏదో అవుతది. చూసి చూసి వాడికి విరక్తొస్తదన్నమాట. అదే సురేష్ ఇక్కడొచ్చాడనుకోండి ఆస్ట్రేలియాలో, వాడి స్పాట్ వాడిదే. నో నీడ్ టు ఫైట్ ఫర్ కామన్ రిసోర్సెస్ అంటున్నా. బట్ అది మన పాపులేషన్ వల్లో, దేని వల్లో ఎవ్రీథింగ్ ఈస్ ఎ ఫైట్ ఫర్ అస్ అని అనిపిస్తది. బీ ఇట్ కాలేజ్ సీట్, స్కూల్ సీట్స్, వి ఆర్ ఆల్వేస్ టోల్డ్ టు ఫైట్. లైక్ బస్ ఆగగానే ఇదివరకు కర్చీఫ్ ఏసేసేవారు కిటికీలోంచి, సో దట్ దట్ సీట్ రిమైన్స్ ఫర్ దెమ్. దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అంటే మనకి డీప్‌లీ రూటెడ్ అయిపోయింది మాట. రిసోర్సెస్ ఆర్ ఆల్వేస్ లిమిటెడ్. యూ హావ్ టు ఫైట్, ఎర్న్ యువర్ స్పాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఇక్కడ అలా ఉండదు. నీ ప్లేస్ నీదే. ఎవడొచ్చి కబ్జా చేసేయడమాట. ఇన్ ద సెన్స్ అది లైన్‌లో అవ్వని, సూపర్ మార్కెట్‌లో అవ్వని, ఆర్ రోడ్డు మీద గానీ రూల్స్ ఫాలో అవ్వడంలో. ఎస్పెషల్లీ రూల్స్ ఫాలో అయ్యి, రూల్స్ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి ఇది చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అండ్ దీన్ని ఆఫ్టెన్ ఇక్కడ ఫ్రీడమ్ లేదు అనే దాంతో ఈక్వేట్ చేస్తారు. ఫ్రీడమ్ డజంట్ మీన్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని నా ఫీలింగ్. ఫ్రీడమ్ 2 చోట్ల ఉంటది. సో, దట్స్ మై ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ థింగ్ విచ్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ పర్సనల్ స్పేస్. సో, ఇక్కడెక్కడ జనాలు మీద మీద పడరు. రాసుకోవడం అలాంటివుండవు. ఎక్కడన్నా గానీ. నేనొకసారి న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్‌కెళ్ళా. మొత్తం సిటీ అంతా జనాలు. బట్ ఒక్కళ్ళు గూడా నాకు తగులుకోలే. మీద మీద పడడం అలాంటి కాన్సెప్టే ఉండదు. అంత పర్సనల్ స్పేస్ ఇస్తారన్నమాట. బికాజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ అది నాకు చాలా నచ్చింది.
అండ్ దీనివల్ల ఏంటంటే అన్‌వాంటెడ్ టచింగ్ లాంటివేముండవు. వుమెన్ ఫీల్ మోర్ సేఫర్ అండ్ కంఫర్టబుల్ ఇన్ పబ్లిక్. ఈవెన్ మెన్ ఆల్సో ఫీల్ సేఫర్. ఆహ్, అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. బికాజ్ ఆ పర్సనల్ స్పేస్ కాన్సెప్ట్‌ని కార్స్ కూడా ఫాలో అవుతాయన్నమాట. లైక్ దే మెయింటైన్ ఎ సేఫ్ డిస్టెన్స్. కొంతమందుంటారు ఎదవలు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ నీ కార్‌కి ఒక 2, 3 ఫీట్ దూరంలో వాళ్ళాపుతారు. సో, సడెన్‌గా మీరు స్టార్ట్ అయినా, ఎనక్కొచ్చినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. హార్న్ జేసేయడం అలా ఉండదు. అది చాలా బావుంటది. అండ్ ఆ పర్సనల్ స్పేస్ వల్ల మీరు నడిచేటప్పుడు గాని, ఎప్పుడు గాని మీకింకో మనిషి తగలడు. దిస్ ఈస్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఐ హావ్ లైక్డ్ హియర్. 1.4 బిలియన్ పీపుల్ ఉన్న మన కంట్రీని దీంతో పోల్చడం తప్పు. బట్ ఉన్నా కూడా నథింగ్ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ ఫాలోయింగ్ రూల్స్ కదా! దట్ ఈస్ మై పాయింట్. ఉన్నా కూడా మనం అలా ఫాలో అవ్వగలిగితే ఇంకా బ్యూటిఫుల్‌గా తయారవుతది అని. నేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గురించి కమెంట్ చేయను. ఎందుకంటే అంతమందిని ఉన్న కొన్ని బస్సులు అవి తీసుకెళ్లడమే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్. అండ్ ఇండియన్ రైల్వేస్ కొన్ని లక్షల మందిని రోజు ట్రాన్స్‌పోర్ట్ చేస్తోంది. వన్ ఆఫ్ ద మాసివ్ రైల్ నెట్‌వర్క్ ఉంది ఇండియాలో. సో, హ్యూజ్ రెస్పెక్ట్ టు ద ఇండియన్ రైల్వేస్ ఫర్ థాట్. మూడో థింగ్ ఏంటంటే పర్సనల్ ఫ్రీడమ్ అండ్ లెస్ సోషల్ జడ్జ్‌మెంట్. నో వన్ యాక్చువల్లీ కేర్స్ హియర్ వాట్ యూ థింక్, వాట్ యూ డూ, నువ్వేం చేస్తావు అని. అంటిల్ అండ్ అన్‌లెస్ అది వాళ్ళని డైరెక్ట్‌గా ఎఫెక్ట్ చేస్తే తప్ప. నువ్వు ఏ వర్క్ చేసినా, ఏం చేసినా దాన్ని బట్టి నీకు సొసైటీలో ట్రీట్‌మెంట్ అనేది ఉండదు. ఇన్‌ఫాక్ట్ ఆహ్, సమ్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ హియర్ ఆర్ డన్ బై ద పీపుల్ హూ విల్ బి ట్రెడిషనల్లీ లుక్డ్ డౌన్ ఇన్ ఇండియా. అంటే ఆహ్, ఒక ఆఫీసర్‌కిచ్చిన రెస్పెక్ట్ ఒక ప్లంబర్‌కి ఆర్ ఒక కార్పెంటర్‌కి మనం ఇవ్వం. బట్ ఇక్కడ ప్లంబర్, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్ ఆర్ హైలీ పెయిడ్. వాళ్ళకి ఒక ఐటీ ఎంప్లాయీ కన్నా గూడా మోర్ హైయర్ సాలరీ, బెటర్ వర్కింగ్ అవర్స్, బెటర్ వర్క్ లైఫ్ బ్యాలన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మోస్ట్ వుమెన్ ఫ్రమ్ ఇండియా విల్ లైక్ హియర్ because no one will judge them on what they wear, whom they are meeting, where they are going. అండ్ వాళ్ళు కాన్స్టెంట్‌గా ఎవరి అప్రూవల్ తీసుకోక్కర్లే ఆర్ ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లే. అందుకే చాలామంది వెనక్కెళ్ళడానికి ఇష్టపడరు అమ్మాయిలు. సో, ఇండియాలో ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మోడర్న్ పాష్ అపార్ట్మెంట్స్‌లో అని కాదు గానీ నార్మల్‌గా యూ కమ్యూనికేట్ విత్ పీపుల్ అరౌండ్ యూ. మీకు వాళ్ళ గురించి తెలుసు. ఏం జేస్తారు అండ్ ఆల్. అండ్ మీకేమన్నా హెల్ప్ కావాలంటే ఫస్ట్ పర్సన్ వుడ్ బి ఎ నైబర్ రైట్? ఇక్కడ మన ఇంట్లో ఏమన్నా అయినా, పోయినా గూడా ఎవరికీ తెలీదు పక్కన వాళ్ళకి. సో, దట్స్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద కాయిన్. సో, ఇది నాకనిపిచ్చింది. మీరేమంటారో కింద చెప్పండి. ఆహ్, ఆర్ ఏమన్నా ఇంకా యాడ్ చేయాలంటే చేయండి కామెంట్ బాక్స్‌లో. థాంక్స్.